మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా ఇప్పుడు హ్యాపీగా సేఫ్గా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి నా యొక్క మార్నింగ్ రొటీన్ అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సో మన యొక్క ఛానల్లో ఏంటంటే రోజు బ్లాగ్స్ లెక్క లైక్ డిఐఎంఎల్ నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తానో వీడియోస్లా షూట్ చేస్తూ ఉంటాను కదా. సో అలా కాకుండా ఈరోజు ఓన్లీ మార్నింగ్ నుంచి బిఫోర్ లంచ్ వరకు నేను ఏమేమి పనులు చేసి నా యొక్క డేని ఎలా స్పెండ్ చేస్తానో ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు టైం అయితే 7:15 ఆ టైం అయితే అవుతుందండి. ఇప్పుడే నేను నిద్ర లేచి బ్రషింగ్ అదంతా చేసుకున్న తర్వాత ఇంకా మెయిన్ డోర్ అదంతా ఓపెన్ చేశాను. సో 2 days నుంచి ఇక్కడ హైదరాబాద్లో కంటిన్యూషన్గా అసలు ఆగకుండా వర్షం అనేది కంటిన్యూషన్గా పడుతూనే ఉన్నాయి. సో క్లైమేట్ కూడా చాలా చాలా చల్లగా అయితే ఉన్నదండి. అసలు పడుకుని లేవబుద్ధి అవ్వట్లేదు. హ్యాపీగా రగ్గు అనేది కప్పేసుకుని పడుకుని పోవాలనిపిస్తుంది. బట్ అలా పడుకున్నాం అనుకోండి, మిగతా పనులన్నీ ఇంకా అలా పోస్ట్పోండ్ అయిపోతూ ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి ఇంకా లేడీస్ అనేటప్పటికల్లా ఆబ్వియస్లీ మనం లెగడం, పనులు చేసుకోవడం ఇవన్నీ కంపల్సరీ కదా. మిగతా పనులు ఉన్నా లేకపోయినా ఇంటి పని అయితే కంపల్సరీ చేసుకోవాలి కదా. సో అయినా నాకు ఏంటంటే ఈ మధ్యన డైలీ నేను బ్లాగ్స్ కానీ లేదంటే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదా. సో డైలీ అప్లోడ్ చేయడం మూలాన ఇంకా నైట్ నాకు పడుకోవడం కూడా లేట్ అయిపోతుంది. నైట్ వీడియో ఎడిటింగ్, వాయిస్ ఓవర్ అవన్నీ ఇచ్చుకుని ఇంకా నైట్ పడుకోవడం కూడా ఆల్మోస్ట్ లేట్ అయిపోతుందండి. సో ఇంకా నైట్ కూడా నేను చెప్పాను కదా, గిన్నెలు అవన్నీ క్లీన్ చేసుకోవడం కూడా ఇంకా అన్ని నైటే క్లీన్ చేసేసుకుని పడుకుంటాను కదా. సో నియర్లీ నాకు 12-12:30 కూడా దాటిపోతుంది. సో ఇంకా అందుకని చెప్పేసి మార్నింగ్ లేవబుద్ధి అవ్వట్లేదు. ఈ క్లైమేట్ కూడా చల్లగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి అసలు నాకు లేవబుద్ధి అవ్వట్లేదు. సో ఇంకా ఇలా కొంచెం చూస్తున్నారు కదా వెదర్ అనేది ఎంత కూల్గా ఉన్నదో. సో మీ ఏరియాలో కూడా వర్షాలు పడుతున్నాయా లేదా కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు తెలిసి అన్ని ఏరియాస్లోనే పడుతూనే ఉన్నాయి. మమ్మీ వాళ్ళ దగ్గర కూడా వర్షాలు ఒకసారి ఏమో వర్షం పడుతుందంట, ఒకసారి ఏమో ఎండగా అయితే ఉంటుందంట. సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా గుమ్మం ముందు అంతా చక్కగా క్లీన్ చేసేసుకుని ఆ తర్వాత ఒక డొక్కుతో రెగ్యులర్గా అయితే నేను ఒక డొక్కుతో నీళ్ళు తెచ్చుకుని ఇలా కొంచెంగా కళ్ళకు మనం ఎలా జల్లుకుంటామో అదే విధంగా కొంచెంగా వాటర్ అనేది జల్లేసుకుని ఇలా మాప్ అనేది పెట్టేసుకుంటూ ఉంటానండి. సో ఒకేసారి ఎక్కువ వాటర్తో అంటే కడగడాలు ఇలాంటివి క్లీన్ చేస్తే వాటర్ అనేది డ్రైన్లోకి సరిగ్గా వెళ్ళవు. సో అందుకని చెప్పేసి నేను రెగ్యులర్గా చేసేది ఏంటంటే ఇలా కొంచెంగా వాటర్ అనేది ఇలా మనం కళ్ళకు ఎలా జల్లుకుంటామో ఆ విధంగా జల్లేసుకుని ఇంక మాప్ పెట్టేసుకుని చక్కగా ఇంకా ఇక్కడ ముగ్గు అనేది పెట్టేసుకుంటున్నాను. నాకు ముగ్గులు అయితే మరీ ఎక్కువేం రావండి, బేసిక్ ముగ్గులే వచ్చు. అంటే మా అక్క అయితే బాగా పెడుతుంది కానీ మా అక్కకు పెట్టడం అలవాటు. సో అందుకని చెప్పి చిన్నప్పటి నుంచి నేను ముగ్గులు పెట్టడం కూడా మరి ఏమీ నేర్చుకోలేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా సింపుల్గా మనం రెగ్యులర్గా బేసిక్ ముగ్గులు ఏమేమి పెట్టుకుంటామో సేమ్ అదే సింపుల్గా అది పెట్టేసుకుని ఇక్కడ మనీ ప్లాంట్ దగ్గర కూడా నాకు అలవాటు అండి. ఏదో తులసి మొక్క ముందు ముగ్గులు పెట్టినట్టు నాకు ఏంటంటే మనీ ప్లాంట్ దగ్గర కూడా ముగ్గులు పెట్టడం అలవాటు అనమాట. సో ఇంకా చూస్తున్నారు కదా, మనీ ప్లాంట్ కూడా కొంచెం మంచిగానే గ్రో అవుతుంది. సో ఈ యొక్క మనీ ప్లాంట్ అనేది నా పెళ్ళైనప్పటి నుంచి ఉన్న మనీ ప్లాంట్ అండి. అసలు మనం మనీ ప్లాంట్స్ ఇలాంటివి ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ అనేది లో మెయింటెనెన్స్ అనమాట. అందులో మెయింటెనెన్స్ అసలు చేయవలసిన అవసరం లేదు. మేము కొన్ని ఇలాగ గుమ్మం అనేది తడి పెడుతున్నప్పుడే కొంచెం వాటర్ అనేది పోస్తూ ఉంటానన్నమాట రెగ్యులర్గాని. సో మిగతా మొక్కలతో కంపేర్ చేస్తే నేను ఎప్పుడు మొక్కలు తెచ్చేయడం అవి ఏంటంటే మేము సమ్మర్లోనో లేదంటే పొంగల్కో వెళ్ళి ఎక్కువ రోజులు ఉంటాం కదా, అది మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికల్లా కొన్ని మొక్కలు చచ్చిపోతూ ఉంటాయి, కొన్ని మొక్కలు ఏంటంటే మంచిగా ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఇంకా కొనాలన్నా సరే నాకు ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఎప్పుడన్నా సరే వేసుకోవాలన్నా సరే లైక్ మెంతికూర, కొత్తిమీర, పుదీనా ఇలాంటివే వేసుకోవాలనిపిస్తుంది. అదేంటంటే మనం వన్స్ ఊరెళ్ళినా సరే కట్ చేసేసుకుని మనం యూజ్ చేసేసుకోవచ్చు కదా. అందుకని చెప్పేసి నాకు వేసుకోవాలనిపించటం లేదు, మొక్కలు కూడా కొని తెచ్చి నాటాలనిపించటం లేదు. సో ఇంకా ఇదేంటి అంటే ఇంకా ముందు తడంతా పెట్టేశాను కదా. సో దాని తర్వాత ఇంక ఇల్లంతా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. సో ఏంటంటే మార్నింగ్ అంతా ఇంకా అసలు రెస్ట్ అయితే ఉండదండి. ఒక్క నిమిషం కూర్చుని కొంతసేపు రెస్ట్ తీసుకుందాం అన్నంత ఏముండదు. ఏదో నేను మీకు వీడియోలో ఏదన్నా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు లేదంటే అలాగేమన్నా కాఫీలు కానీ ఏదైనా తాగుతున్నప్పుడు కొంతసేపు కూర్చోవడమే తప్పించి మిగతా బిఫోర్ లంచ్ వరకు కంటిన్యూషన్గా నిలబడుతూ తిరుగుతూ పని చేసుకుంటానే ఉండాలండి. సో ఇంకా ఏంటంటే ముందు చక్కగా క్లీన్ చేసేసి తడి పెట్టేసాను కదా. సో దాని తర్వాత మెయిన్ ఏంటంటే ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. సో రెగ్యులర్గా ఏంటి అంటే లైక్ బ్రేక్ఫాస్ట్ అనేది ఒకవేళ ఇడ్లీ ఇలాంటివన్నీ అనుకోండి. సో ఏంటంటే ఇడ్లీ ఇలాంటివన్నీ పెట్టేసి ఆ తర్వాత ఇల్లు క్లీనింగ్లు ఇలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటాను. బట్ ఏంటంటే నేనే అక్కడ ఉండి చేయవలసినవి అలాంటి పనులు అయితే లైక్ టిఫిన్స్ లైక్ పెసరట్టు, ఉప్మా ఇలాంటివన్నీ
ఇవన్నీ అయితే ముందు ఇల్లు అనేది క్లీన్ చేసేసుకున్న తర్వాత నేను అవన్నీ క్లీన్ అంటే బ్రేక్ఫాస్ట్ సంగతి అయితే తర్వాత చూస్తూ ఉంటానండి. సో ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో లెఫ్ట్ ఓవర్ పెసరట్ల పిండి ఉన్నది. సో అది మనం బయట పెట్టేసుకుని బయట పెట్టుకున్నట్లయితే 9 లెగిసేటప్పటికల్లా అది కొంచెం మోడరేట్ టెంపరేచర్కి వస్తూ ఉంటుంది కదా, అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా బాగుంటుందని చెప్పేసి ఫ్రిడ్జ్లోంచి అయితే ఈ యొక్క పెసరట్ల పిండి అయితే బయటకు తీసి అయితే పెట్టాను. సో క్లైమేట్ చూస్తున్నారా ఎంత చల్లగా ఉంటుందో. సో ఇంకా ఇదేంటంటే నేను ఆల్రెడీ నిన్న పెసరట్ల పిండి అయితే రుబ్బానండి, అందుకని చెప్పి ఇంకా మిగిలిన పిండి ఉంటే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకున్నాను. సో ఇంకేంటంటే 9కి నాకు నిన్న నైట్ పడుకునేటప్పుడే చెప్పిందనమాట, మమ్మీ నాకు ఈరోజు రేపు పెసరట్టు వద్దు, నాకు ఈరోజు ఉప్మా కావాలి అని చెప్పేసి అన్నదనమాట. సో దాని గురించి అని చెప్పేసి ఇంకా నాకు మా హస్బెండ్కి ఎలాగో ఈ యొక్క పెసరట్లుని నెక్స్ట్ 9కి గురించి అని చెప్పేసి కొంచెం ఉప్మా అనేది ప్రిపేర్ చేద్దాము, ఎలాగో ఉప్మా కూడా మేము కూడా తింటాం కదా అని చెప్పేసి అలా అని డిసైడ్ అయిపోయాను. సో ఇంకా 9కి ఆల్మోస్ట్ లెగిసిపోయిన తర్వాత ఇంకా కొంచెం బద్ధకంగా ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి ఇంకా హాల్లో అయితే కూర్చోబెట్టాను. సో 9కి లెగిసిన తర్వాత ఇంకా ఇల్లంతా ఊడ్చేసాను కదా, ఇంకా బెడ్రూమ్ ఒకటి క్లీన్ చేసుకోవాలి. సో బెడ్రూమ్ ఏంటంటే మెయిన్ పని, ఈ యొక్క బెడ్ అనేది సెట్ చేసేసుకుంటే నాకు మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి, ఎందుకు ఇల్లు కూడా నీట్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో వన్స్ 9కి లెగిసిపోయిన వెంటనే పక్క సంగతి అయితే చూసేసుకుంటూ ఉంటాను. సో ఎవరు వచ్చినా సరే ఇల్లు అనేది నీట్గానే అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈ యొక్క బెడ్షీట్ అనేది మేము టీవీలో మనకి నాప్తోల్ ఛానల్లో మనకి బెడ్షీట్స్ అవన్నీ అమ్మేవి వచ్చేవి కదండి. సో అన్నట్టు లైక్ 1500కి 5 బెడ్షీట్స్, 1100కి 5 బెడ్షీట్స్ ఏదో ఉండేది కదా. సో అదేంటంటే ఒక 4 years బ్యాక్ అత్తయ్య గారు తెప్పించుకున్నారు, ఆన్లైన్ టీవీలో చూసి తెప్పించుకున్నారనమాట. సో అందులో ఏంటంటే సేమ్ ఇవే టైప్ ఆఫ్ బెడ్షీట్స్, మొత్తం 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ బెడ్షీట్స్ అనమాట. అందులో ఏంటంటే 2 ఏమంటే సేమ్ ఒకే రకం బెడ్షీట్లు ఏంటంటే 2 ఇచ్చేసారు. సో అత్తయ్య గారు ఏంటంటే 2 ఇంకా నేనేం చేసుకుంటానని చెప్పేసి ఇంక నువ్వు కూడా ఒకటి తీసుకో, బాగున్నది కదా, అక్కడ సన్ఫ్లవర్స్దే అని చెప్పేటప్పటికల్లా సరే బాగుంది కదా, నాకు నా యొక్క బెడ్కి సరిపోతుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా రగ్గు అవన్నీ కూడా రెగ్యులర్గా కప్పుకుంటూ ఉంటాం కదా. సో ఏంటంటే ఈ యొక్క రగ్గు అనేది 365 days కంటిన్యూషన్గా మా బెడ్ మీద ఉంటూనే ఉంటుంది. సో సమ్మర్ టైంలో అనుకోండి ఏసీ ఆన్ చేసుకుంటాం, రగ్గు కప్పుకుంటాం, ఇలా వర్షాకాలంలో చల్లగా ఉంటుంది, ఆ తర్వాత చలికాలంలో కూడా చల్లగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇంక ఈ యొక్క రగ్ అనేది ఇంకా క్లీనింగ్లు చేసుకోవడం, వాష్ చేసుకోవడం, ఆ తర్వాత మళ్ళీ యూస్ చేసుకోవడం అన్నట్టు ఉంటుందన్నమాట. సో ఇంకా బెడ్ అదంతా సెట్ చేసేసిన తర్వాత మెయిన్గా మార్నింగ్ చేసే పని ఏంటంటే నేను వాటర్ అనేది 1 లీటర్ వాటర్ అనేది బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అనేది తాగుతూ ఉంటానన్నమాట. ఇక్కడ ఏంటంటే వాటర్ తాగేసిన తర్వాత 9కి లెగిసిపోయిందని చెప్పాను కదా. సో 9కి లెగిసిన తర్వాత వేడివేడిగా ఉప్మా చేద్దామని చెప్పేసి ఇంకా ఉప్మా గురించి అని చెప్పేసి ఇక్కడ ఆనియన్స్ అవన్నీ కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మా హస్బెండ్ ఏంటంటే ఏం చేస్తున్నారు అని అనుకుంటున్నారా, ఇక్కడ మా హస్బెండ్ ఏంటి అంటే పక్కన వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది కదా, అక్కడ వాటర్ అనేది చక్కగా నింపుకుని ఆయన కూడా అలవాటండి, రెగ్యులర్గా మార్నింగ్ లెగిసిన తర్వాత వాటర్ అనేది 1.5 లీటర్ అనేది వాటర్ అనేది తాగేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ నేను ఏంటంటే ఉప్మా ప్రిపేర్ చేస్తానని చెప్పాను కదా. సో నాకు ఇలాంటి లైక్ కరాచీ నూక ఉప్మాకి ఏంటి అంటే నాకు మరీ ఎక్కువగా ఆనియన్స్ అయితే ఇష్టం ఉండదండి. సో అందుకని చెప్పి ఒక హాఫ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. సో దాని తర్వాత పచ్చిమిరపకాయలు, ఇలాంటి ఉప్మాకి ఏంటంటే పచ్చిమిరపకాయలు అనేది ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది, కారంగా బాగుంటుంది. సో అలాగే అల్లం కూడా కొంచెం మంచిగా ఉంటేనే బాగుంటుందండి. సో 9కి గురించి అని చెప్పేసి అల్లం అంతా కొంచెం తక్కువే వేసాను. దానికి ఏంటంటే తింటున్నప్పుడు ఏమన్నా మధ్యలో నోటికి ఏమన్నా తగిలితే ఉంటే మిగతా తింది కదా. సో అందుకని చెప్పేసి అల్లం కూడా కొంచెం తక్కువే వేసాను అనమాట. సో మీకు ఇష్టం ఉంటే ఈ యొక్క కరాజీను ఉప్మాలో చాలామంది ఏంటంటే మనం బిర్యానీకి లవంగాలు ఇలాంటివి వేసుకుంటూ ఉంటాం కదా, అవి కూడా వేసుకుని టమాటా ముక్కలు వేసుకుని కొంచెం మసాలా ఫ్లేవర్ వచ్చేటట్టు ఉప్మా అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. సో మనకి పెళ్ళిళ్ళకి ఏదైనా ఫంక్షన్స్ కూడా ఎక్కువగా క్వాంటిటీలో చేయాలి అనుకుంటే ఆ యొక్క ఉప్మా అనేది ప్రిపేర్ చేసేసుకుంటూ ఉంటారని కదా. సో అందుకని చెప్పేసి నేను అలా ఏమీ రెగ్యులర్గా ఏం చేయను, ఇలా బేసిక్గా చేసేసుకుని వెళ్ళిపోతానండి. 9కి ఏంటంటే ఈ యొక్క ఉప్మా కూడా చాలా లూజ్గా ఉంటే ఇష్టం అనమాట. సో ఇక్కడ ఉప్మా ఏంటంటే చూపించేస్తున్నాను. సో ఇక్కడ నేను వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను కాబట్టి పోపులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోకుండా ప్లేట్లోనే రెడీ పెట్టేసుకున్నాను. ఉప్మాకి ఏముంటాయి, పోపులు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా. సో అవి కూడా వేసేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. సో మరీ ఆ
పోపు అనేది మరీ ఎక్కువగా వేగిపోకూడదు, అలాగని అసలు వేగకుండా కూడా ఉండకూడదు. సో పోపు అనేది కరెక్ట్గా వేగితేనే మరి మీ ఉప్మా కానీ లేదంటే ఏమైనా డిషెస్ లైక్ మీరు పోపు వేసుకుని ఫ్రైస్ కానీ ఇలాంటివన్నా సరే మీ యొక్క డిషెస్కి మంచి క్రంచీ టేస్ట్ అయితే వస్తుంది. సో పోపు అనేది కరెక్ట్గా వేయించుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, కరివేపాకు కూడా వేయించేసుకున్నాను. సో దాని తర్వాత ఈరోజు చెప్పాను కదా కరాచీని ఒక ఉప్మా అని చెప్పేసి ఈ యొక్క గ్లాస్ ఒక హాఫ్ గ్లాసే తీసుకున్నాను, ఎందుకంటే మాకు ఆల్రెడీ పెసరట్ల పిండి కూడా ఉంది కదా. సో అందుకని చెప్పి ఒక హాఫ్ గ్లాసే తీసుకున్నాను. ఆ యొక్క హాఫ్ గ్లాస్కి నేను 2 గ్లాసెస్ కంప్లీట్గా 2 గ్లాసెస్ నేను వాటర్ అనేది పోస్తూ ఉంటానండి. సో ఏంటంటే 1:4 రేషియో అనమాట. ఇక్కడ నేను చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కదా, అందుకని చెప్పేసి ఆ కంప్లీట్ గ్లాస్ 2 గ్లాసెస్ అనేది వాటర్ అనేది వేసాను. సో అలా వాటర్ వేసేసుకున్న తర్వాత మనకి రుచికి సరిపడినంత వరకు ఉప్పు అనేది వేసేసి కొంచెం కొంచెం ఎడ్జిల్లా వదిలేసుకుని మూత పెట్టుకున్నట్లయితే మనకి త్వరగా అయితే బాయిల్ అవుతుంది అనమాట వాటర్ కూడాని. సో అలా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఉప్మాకి ఏంటంటే మనకి టేస్ట్ అనేది వాటర్ అనేది కొంచెం సాల్టీగానే ఉండాలన్నమాట. సో అందుకని చెప్పేసి ఇలా మూత అనేది కొంచెం హెల్త్గా పెట్టేసుకుంటే మనకు వాటర్ కూడా చాలా క్విక్గా బాయిల్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా మూత అనేది పెట్టేసుకున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మూత అనేది ఓపెన్ చేసేస్తున్నానండి. సో వన్స్ మనం ఇలా మూత అనేది ఓపెన్ చేసేసుకున్న తర్వాత మనం ఈ వాటర్ కూడా టేస్ట్ అనేది ఇక్కడే అడ్జస్ట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ టేస్ట్ అనేది మనకు ఉప్మా కానీ ఏదన్నా బిర్యానీలు కానీ ఏదన్నా ఇలాంటి వాటర్ లిక్విడ్స్తో చేసుకునే ఐటమ్స్ ఏమన్నా ఉంటే మనం ఈ యొక్క వాటర్ అనేది కొంచెం ఉప్పగానే ఉండాలండి. సో బిఫోర్ మనం రవ్వ కానీ ఏదన్నా వేసుకునే ముందే ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. నాకేంటంటే కొంచెం సాల్ట్ అనేది తక్కువైంది అనిపించింది. సో అందుకని చెప్పి కొంచెం సాల్ట్ అనేది వేసి ఆ తర్వాత కొంచెంగా రవ్వ అనేది ఈ విధంగా వేసుకుంటే మనకు అసలు ఉండలు లేకుండా చక్కగా స్మూత్గా మనకు ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. సో నేను ఏంటంటే 1:4 రేషియోలో వాటర్ వేసుకుంటూ ఉంటాను, ఎందుకంటే నాకు కొంచెం లిక్విడ్గా ఉండాలని చెప్పేసి ఇంత క్వాంటిటీలో అయితే వాటర్ వేసుకుంటూ ఉంటాను. సో కొంతమంది ఏంటంటే 1:3 రేషియోలో వేసుకుంటూ ఉంటారండి. సో ఏంటంటే ఈ యొక్క ఉప్మా కూడా మనకు చాలా ఫాస్ట్గా అయితే కుక్ అయిపోతూ ఉంటుంది కదా. సో ఈ విధంగా నూక వేసేసుకున్న తర్వాత కంటిన్యూషన్గా కలుపుతూనే ఉండాలి. సో ఎందుకంటే మనకి ఎక్కడన్నా సరే మనం నూక వేసుకునేటప్పుడు ఏమన్నా లమ్స్ లాంటివి ఏమన్నా ఫామ్ అవ్వకుండా ఇలా కంటిన్యూషన్గా కలుపుతున్నట్లయితే చక్కగా మన ఉప్మా కూడా లమ్స్ లేకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇంకా అలా కొంచెం సేపు మూత పెట్టేసుకుని కొంచెం హై ఫ్లేమ్లో ఇలా కొంచెం మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనం తినేటప్పటికి కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యి మన ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. సో క్లైమేట్ కూడా మంచి క్లౌడీగా వర్షం పడతా అలా ఉన్నదన్నమాట. మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే ఉన్నది. అస్సలు నా ముగ్గు కూడా ఆరలేదు. ఈలోగా నైన్కా కూడా లెగిసిందనమాట. నైన్కా హాయ్ చెప్పు. హాయ్, గుడ్ మార్నింగ్ నైని చెప్పు నోట్తో. నైన్కా ఏమో ఇక్కడ మెట్ల దగ్గరికి ఎక్కి చూడాలంట. సో అందుకని చెప్పేసి ఎక్కి పిచ్చిమన్నది అనమాట. కూర్చో, దగ్గరికి వెళ్ళు. సో ఇక్కడ రోజు మేడ మీద వర్షం పడుతుంది కదా. సో ఏవో పావురాలు ఎలా ఏదో తినడానికి అయితే వస్తున్నాయి, చూడొచ్చు మీరు. చూస్తున్నారు కదా, ఇంట్లో ఎవరు ఉండరండి, మొత్తం మొక్కలు చెత్త చెదారం అంతా పెరిగిపోతున్నది. అందులో ఇలాంటి వర్షాకాలంలో అయితే మరీ అడవిలా ఉంటుంది అనమాట. చూడొచ్చు ఎలా ఉందో ఇల్లంతని. చూసారు కదా ఫ్రెండ్స్, వెదర్ అనేది ఈ విధంగా అయితే ఉంది. చాలా చాలా చల్లగా ఉందన్నమాట. అసలు లేవడానికి కూడా లేవబుద్ధి అవ్వట్లేదు, అంత చల్లగా ఉన్నదనమాట. నా ముగ్గు ఇంకా ఆరలేదు, చూస్తున్నారు కదా. ఇంకేముంది, ఎండాకాలంలో అయితే ఒక వేసిన వెంటనే వేస్తున్నప్పుడే ఆరిపోతుంది, కానీ ఇలాంటి వర్షాకాలంలో అయితే అసలు చలిగాలి, దాంతోపాటు చల్లగా ఉంది క్లైమేట్. ఇంకా అసలు వేసిన ముగ్గు కూడా ఇంకా ఆరలేదు. సో ఈలోగా నా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. 9కి కూడా లెగిసిపోయింది కదా. సో వచ్చేసి కూర్చుని ఆ ఫోన్ చూస్తుంది అనమాట.
సో ఇంకొంచెంసేపు అయిన తర్వాత ఇంకా దానికి బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించాలి. సో చెప్పాను కదా ఈరోజు పెసరట్ల పిండి ఉన్నదని చెప్పేసి. యాక్చువల్లీ ఈరోజు పెసరట్లే వేసేద్దాము అని చెప్పేసి అనుకున్నాను నైన్కాకి. బట్ ఏంటంటే నైన్కాకి బ్రేక్ఫాస్ట్ నాకు ఉప్మాయే కావాలని చెప్పేసి అంది. పెసరట్లు కూడా ఇష్టమే కానీ ఎందుకో మరి నాకు రేపు ఉప్మా చేయి మమ్మీ అన్నది. సరే అనేది ఇంకా బియ్యం రవ్వ గోధుమ రవ్వ ఇలాంటివి ఎందుకులే, మనకి ఏంటంటే పెసరట్లోకి మనకి లూజ్ ఉప్మా అంటే లైక్ కరాజీనోకు ఉప్మా అంటే బాగుంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఆ పెసరట్ల లోపలికి కరాజీనోకు ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. సో నైన్కాకి ఏంటంటే ఆ ఉప్మా కూడా లూజ్గా ఉంటే ఇష్టం అనమాట, నాకు కూడా చాలా ఇష్టం అలాగే. సో అందుకని చెప్పేసి ఇంక నైన్కా లేచిన తర్వాత వేడివేడిగా చేద్దామని చెప్పేసి ఇంక ప్రిపేర్ చేశాను. సో నైన్కా కూడా లేచిపోయింది కదా, ఇంకా ప్రిపరేషన్ అయితే అయిపోయింది కదా, ఇంక బ్రేక్ఫాస్ట్ ఇంకా తినిపించాలన్నమాట. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఓకేనా. సో చూసారు కదా ఇంకా మనకి ఉప్మా కూడా చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. సో ఇలా ఈ విధంగా అయితే మనకి పోపు అంతా ఒక దగ్గరికి అయితే వచ్చేస్తుంది. సో అదంతా ఇంకా మళ్ళీ మనం ఈ విధంగా ఒకసారి బాగా ఈ పోపు లైక్ పచ్చిమిరపకాయలు కరివేపాకు అంతా ఈ ఉప్మాకు అంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే నైన్కాకి అలాగే నాకు అలాగే మా హస్బెండ్కి చాలా చాలా ఇష్టం అండి. సో అందుకని చెప్పి వాటర్ వేసుకునే రేషియో కూడా నేను కొంచెం లూజ్గానే ఉండాలని చెప్పేసి కొంచెం ఎక్కువ వాటర్ అనేది వేసుకుంటూ ఉంటాను. సో మా అత్తయ్య గారు అయితే అసలు కొలత లేకుండా డైరెక్ట్గా చేసేస్తూ ఉంటారనమాట. సో నాకు ఏదైనా సరే కొంచెం కొలత అనేది పర్ఫెక్ట్గా వేసుకుంటూ ఉంటాను. సో ఇలాంటి ఉప్మాలకు కానీ లేదంటే బిర్యానీలకు కానీ కరెక్ట్గా వేసుకుంటూ ఉంటాను. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక్కడ నా యొక్క బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అయితే చూపిస్తున్నాను. సో పెసరట్లు చూస్తున్నారు కదా, ఒక చిన్న చిన్న పెసరట్లు ఒక 2 వేసుకుని కొంచెం ఉప్మా అయితే పెట్టుకున్నానండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు సాంబార్ రెసిపీ అయితే చూపిస్తానండి. సో మన ఛానల్లో ఎప్పుడు సాంబార్ రెసిపీ అనేది నేను ఏ విధంగా చేస్తానో తెలియదు కదా, ఎప్పుడు చూపించలేదు కదా. సో దాని గురించి అని చెప్పేసి ఇక్కడ నేను సాంబార్ ఎలాగో ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. సో నా దగ్గర ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో వాటితోనే నేను సాంబార్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఇది చూస్తున్నారు కదా, ఇది ఆనపకాయ ముక్కలు అనమాట. సో ఏంటంటే మనకి పొడుగ్గా ఉండే ఆనపకాయ ఉంటాయి కదా, సో ఆ ఆనపకాయ కాకుండా కొంచెం రౌండ్గా మనకి దేశవాళీ అంతా ఉంటారు కదా ఆనపకాయ ముక్కలు, ఆనపకాయ. సో దాంతో కట్ చేసిన ఆనపకాయ అనమాట. దాని పైన పెచ్చు అనేది చాలా చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నది. సో ఈ విధంగా ఇంత సైజుల్లో అయితే ముక్కలు కట్ చేసుకున్నానండి. సో దాని తర్వాత బెండకాయ ముక్కలు ఏంటంటే ఒక 5 బెండకాయలు ఇలా కొంచెం పెద్ద పెద్దగా అయితే కట్ చేసుకున్నాను. సో దాని తర్వాత ఒక 2 టమాటాలు అలాగే ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు ఇలాగ పొడుగ్గా చీల్చుకుని వేసేసుకున్నాను. సో దాని తర్వాత ఒక 3 నుంచి 4 ఆనియన్స్ అండి, ఇలా చిన్న చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా. సో ఆనియన్స్ని ఏంటంటే పీల్ చేసేసుకుని తొక్కదంతాని ఈ విధంగా ఇలా చక్రాల్లో అయితే కట్ చేసుకున్నాను అనమాట. సో సాంబార్లోకి ఆనియన్స్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కన్నా ఇలాగ మనకి కొంచెం పెద్ద పెద్ద ముక్కలు అలాగే మనకి ఇలా రింగుల టైపుల్లో ఉంటే చాలా చాలా బాగుంటుంది తినడానికి కూడా. సో నా దగ్గర ఉండే వెజిటేబుల్స్తో అయితే నేను ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మీ దగ్గర క్యారెట్ ఇంకా కొంచెం రాడిష్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అవి వేసుకున్నా సరే చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ నా దగ్గర ఉండే ఐటమ్స్తోనే మీకు ఈరోజు సాంబార్ ప్రిపరేషన్ అయితే చూపించేస్తున్నాను. సో చూసారు కదా ఈ విధంగా ఇంక వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకున్నాను. సో దాని తర్వాత ఇక్కడ పప్పు కూడా సోక్ చేసి అయితే పెట్టేసుకున్నానండి. సో ఇంకా ఈ పప్పు అనేది ఇంకా కుక్ చేసుకోవాలి. సో ప్లెయిన్గానే కుక్ చేసేసుకుంటాను. సో మీ దగ్గర ఏమైనా లెఫ్ట్ ఓవర్ పప్పు ఏమైనా ఉన్నా సరే మీరు ఈ యొక్క సాంబార్ కూడా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ పప్పు అనేది సోక్ చేసి పెట్టేసుకున్నాను. సో దాని తర్వాత సాంబార్కి ఇంకా చింతపండు కూడా ఇలా సోక్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే చూపించేస్తున్నాను. సో చూస్తున్నారు కదా ఓవరాల్గా ఇవన్నమాట. సో ఈ ఇంగ్రీడియంట్స్తో నేను సాంబార్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో ఒకసారి చూసేద్దాము. సో ఇప్పుడు మనం ఒక కుక్కర్ అనేది తీసుకోవాలండి. సో చాలామంది ఏంటి అంటే ముందు పోపు అవన్నీ వేసేసిన తర్వాత ఈ ముక్కలు అవన్నీ చక్కగా ఫ్రై చేసి ఉడికించేసుకుంటూ ఉంటారు. బట్ నేను కొంచెం డిఫరెంట్గా చేస్తూ ఉంటానన్నమాట. నేను ఏ విధంగా చేస్తానో ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ అయితే చూపిస్తాను. సో ముందుగా ఇలా కుక్కర్ అనేది ఒకటి తీసేసుకుని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఈ కుక్కర్లో వేసేసుకుని ఇందులో కొంచెం వాటర్ అనేది వేస్తూ ఉంటానండి. ఎందుకంటే మనకు ఆనపకాయల్లోని వాటర్ ఉంటుంది అలాగే ఆనియన్స్లోని వాటర్ ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి కొంచెం వాటర్ అనేది మీరు వేసేసుకుని మూత పెట్టుకుని కరెక్ట్గా ఒక 2 విజిల్స్ మీరు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. సో
సో చూసారు కదా, మనకు 2 విజిల్స్ అయితే వచ్చినాయి. ఆఫ్టర్ 2 విజిల్స్ మనకు చక్కగా ప్రెషర్ అనేది వదిలేసిన తర్వాత ఇంక ఇక్కడ మనకి ఏంటంటే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ అవన్నీ ఎలా కుక్ అయినాయి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. సో చూసారు కదా, బెండకాయ కూడా ఓవర్ కుక్ అవుతూ ఉంటే మనకి మెత్తగా స్మాష్ అయిపోతాయి కదా. సో ఇక్కడ నేను మీకు బెండకాయ చూపిస్తున్నాను, చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే అసలు మనకి ఎక్కడ కూడా కట్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో అందుకని చెప్పి ఒక 2 విజిల్స్ అయితే కుక్ అయితే సరిపోతుందండి. సో దాని తర్వాత అవి నేను ఒక బౌల్లో వేసేసుకున్నాను కదా, సేమ్ అదే కుక్కర్లో ఏంటంటే ముందుగానే సోక్ చేసి పెట్టుకున్న ఈ కందిపప్పును కూడా కొలత ప్రకారం వేసేసుకుని అందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి. సో ఎందుకంటే ఆయిల్ వేసుకుంటున్నాను, సో మనం కుక్ చేసుకునేటప్పుడు ఇలాంటి పప్పు రెసిపీస్ మనకు పప్పు అనేది వాటర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. సో అందుకని చెప్పేసి వాటర్ వేసుకుని ఒక 4 విజిల్స్ అయితే కుక్ చేసుకున్నానండి. సో 4 విజిల్స్ కుక్ చేసుకున్న తర్వాత చక్కగా మెదిపేసుకుని మనం ముందుగానే బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, ఆ వెజిటేబుల్స్ దాంట్లో ఈ ఉడకబెట్టుకున్న ఈ పప్పును కూడా యాడ్ చేసేసుకుని దాని తర్వాత ముందుగానే సోక్ చేసి పెట్టుకుని ఈ చింతపండు రసం ఉంటుంది కదా, ఆ చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో స్పైసెస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే ఒక 2 టీ స్పూన్ల దాకా ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను. సో దాని తర్వాత ఇక్కడ మెయిన్గా కారం అనేది చూసుకుని వేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసాము, దాని తర్వాత సాంబార్ పౌడర్ కూడా వేస్తాం కాబట్టి సో కారం అనేది మీరు చూసుకుని వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను స్పైసెస్ కొంచెం ఎక్కువగానే తింటాం కాబట్టి ఇక్కడ 2 టీ స్పూన్ల దాకా కారం అనేది యాడ్ చేసేసుకున్నాను. సో వన్స్ కారం అనేది యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక 1/2 టీ స్పూన్ దాకా షుగర్ అనేది వేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుని ఈ వేసుకున్న స్పైసెస్ అంతా మనకి ఈ యొక్క దాంట్లో ఈ యొక్క మిక్స్లో బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా ఉడకబెట్టుకోవాలండి. సో ఈ ముక్కలంతా మనకి ఈ యొక్క చింతపండు గుజ్జంతా మనకి ఈ యొక్క ముక్కలు పీల్చుకోవాలండి. సో అంతవరకు మనం చక్కగా ఉడికించుకోవాలండి. సో చూస్తున్నారు కదా, లోపల నుంచి మనకు చక్కగా కుక్ అవుతూ ఉన్నది. మనకి వెజిటేబుల్స్ కూడా లైట్గా పుల్లగా అలాగే కారంగా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనం ఎంత పర్ఫెక్ట్గా మనం బాయిల్ చేసుకుంటూ ఉంటాము ఈ యొక్క ముక్కల్ని అలాగే ఈ యొక్క పప్పుని, అంత పర్ఫెక్ట్గా మనకు సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా మంచిగా బాయిలింగ్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ దాని తర్వాత మనం ఇందులో సాంబార్ మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ దాకా సాంబార్ మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను. సో ఇదేంటంటే నేను ఎంటీఆర్ సాంబార్ మసాలా వేసుకున్నానండి. సో ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా పౌడర్ వేసుకున్నాను కదా. సో కొంతమంది ఏంటంటే పోపు పెట్టుకునేటప్పుడు సాంబార్ మసాలా పౌడర్ కూడా అందులోనే వేసేసుకుంటూ ఉంటారు. బట్ ఏంటంటే నేను ఇలా బాయిల్ అవుతున్న టైంలోనే ఈ యొక్క ఫ్లేవర్ అంతా సాంబార్కి అంటే ఇలాగా మనం ఉడకబెట్టుకున్న దానికి రావాలని చెప్పేసి ఇందులోనే వేసేసుకుంటూ ఉంటాను. సో ఇలా అంతా చక్కగా బాయిల్ అయిపోయిన తర్వాత దీని మీద మనం పోపు అనేది యాడ్ చేసుకోవాలి. సాంబార్కి మస్ట్ అండ్ షుడ్గా పోపు అనేది కంపల్సరీ కదా. సో దాని గురించి అని చెప్పి కొంచెం ఆయిల్ అనేది వేసుకుని వెల్లుల్లిపాయలు, దంచిన వెల్లుల్లిపాయలు కొన్ని, అలాగే మినపప్పు, అలాగే దాని తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం ధనియాలు, అలాగే ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. సో దాని తర్వాత మీకు ఇష్టం ఉంటే ఇందులో శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఏంటి అంటే శనగపప్పు అయితే ఏమీ యాడ్ చేయను. సో ఓన్లీ మినపప్పు అనేది కొంచెమే యాడ్ చేస్తూ ఉంటానన్నమాట. సో చూస్తున్నారు కదా, కరివేపాకును కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇలాంటి పోపు సాంబార్కి కానీ ఫ్రైస్ కానీ పప్పులు కానీ ఇలా వేసుకునేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ఇంగువ అనేది కంపల్సరీ వేసుకోండి. ఆ యొక్క ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో చూసారు కదా, ఇంగు కూడా వేసేసుకున్న తర్వాత ఈ విధంగా మనం పోపు అంతా వేసేసుకుని చక్కగా మన కొత్తిమీర కూడా ఈ యొక్క పోపులో వేసేసుకుని ఈ యొక్క సాంబార్ని మనం ఈ పోపులో కొంచెంగా వేసేసుకుని ఆ తర్వాత మిగతా పోపు అంతా మనం సాంబార్ గిన్నెలో వేసేసుకుని మళ్ళీ కొంతసేపు ఒక 10 నిమిషాలు అయితే చక్కగా కుక్ చేసుకున్నట్టయితే ఈ యొక్క పోపులో ఉండే స్పైసెస్ అంతా మనకు సాంబార్కి అయితే చాలా బాగా పడుతుందండి. సో సాంబార్ అయితే మా మావయ్య గారికి అయితే నేను పెట్టిన సాంబార్ అయితే చాలా ఇష్టం అనమాట. నాకు పెళ్ళైన కొత్తల్లో కూడా మా మావయ్య గారికి చేసి పెట్టాను. సో ఏంటి అంటే నేను మా హస్బెండ్ వాళ్ళు రిలేషన్ అనమాట. సో ఇంకా ఆ రోజు నేను సాంబార్ చేసి పెట్టేటప్పటికల్లా మా మావయ్య గారు ఏంటి అంటే మా బామ్మ గుర్తొచ్చింది, అసలు అంత ఆవిడ ఎలా చేస్తారో అంతలాగా నువ్వు చేసావు, ఇలాంటి సాంబార్ నేను అసలు ఎక్కడా తినలేదమ్మా తేజ అని చెప్పేసి అన్నారనమాట. ఆ మాట విని కూడా నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి. అంత మంచి అప్లాస్ అయితే మా మావయ్య గారు ఇచ్చినందుకు. చాక్లెట్ ఐస్ క్రీమా నాకు నాయనే పెడతావా? నాకు వద్దులే.
సౌండా? ఎవరు తెచ్చారు? డాడీ. నాకు చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇష్టం ఉండదు. నాకు మ్యాంగో ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. రేపు తెమ్మని చెప్పనా? ఓకే, నువ్వే చెప్తావా డాడీకి? అలాగే. ఎలా ఉంది? ఇదేం ఐస్ క్రీము? నీకు తెలియదు. బటర్ స్కాచ్. ఇదేమో మా ఆయనకు అనమాట. నాకు ఐస్ క్రీమ్ లేదు, నాకు వద్దని చెప్పాను అనమాట. నాకు వద్దు. నాకు అరుణ్లో మ్యాంగో ఇష్టం. ఇలాంటి డబ్బాలు బాగుంటాయి. నువ్వు తింటావా? ఇలా క్యారమెల్ ఉంటుంది, సూపర్ ఉన్నది కదా. నీకు మ్యాంగో ఇష్టమా? మ్యాంగో ఇష్టం లేదా? ఇదే ఇష్టమా? చాక్లెట్ ఇదేనా? కొంచెం పెట్టు. మన చిన్నప్పుడు కూడా ఇలాగే బాల్స్ లో ఉండేవి కదా ఐస్ క్రీమ్స్. అరుంది చాక్లెట్ బాల్ అంట, ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్. నిన్ను తినేటప్పటికి ఒక 2-3 రోజులు పట్టాను. నాకు వద్దని చెప్పి నేనే తినేస్తున్నాను కదా. ఇందులో క్యారమెల్ ఉంది కదా, నా ఫేవరెట్. దాని మూలాన మనకు కొంచెం క్రంచీగా తగిలితే ఐస్ క్రీమ్ బాగుంటుంది. ప్లెయిన్ అయితే నాకు పెద్ద ఎక్కడ, కానీ ఇదైతే కొంచెం బాగుంటుంది. నీ ఐస్ క్రీమ్ లోపల పప్ప ఇందులో ఉంది క్యారమెల్. షుగర్ ని గట్టిగా మెల్ట్ చేసి వస్తే దగ్గరగా అయిపోతాయి చిప్స్ లాగా. నీకు బలం వస్తుందా ఆ పప్పులు తింటే? ఇంత లావు అయిపోతావా బలంగా? సో ఫ్రెండ్స్, ఇక్కడితో నా యొక్క మార్నింగ్ రొటీన్ అనేది ఎండ్ చేసేస్తున్నానండి. సో ఇక్కడితో ఈ వీడియో కూడా ఎండ్ చేసేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని కూడా మీరు ఒకసారి ట్యాప్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో దట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్. సీ యూ సూన్.